సో ఫైనలీ మనం ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉంది, మరి మూవీ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో, అండ్ దాంతో పాటే ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న చేయబోయే క్యారెక్టర్ పై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ దీంతో పాటే ఇంకా ఈ ట్రైలర్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. వీడియో అలా స్టార్ట్ అయ్యకొద్ది అలా మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాకపోతే అంతకంటే ముందు నా నుంచి అయితే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే మాత్రం నిజంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ పర్సనలీ నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు కూడా ట్రైలర్ లో స్టోరీని ఎక్కడ రివీల్ చేయకుండా భలే కట్ చేశారు. మెయిన్ గా ఈ ట్రైలర్ మొత్తంలో ఈ 3 ఫ్రేమ్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దాంట్లో 2 ఫ్రేముల్లో ఎన్టీఆర్ ని చూస్తుంటే అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉంది. సో ఇవే అనమాట 2 ఫ్రేమ్లు. ట్రైలర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ సట్లెస్ తో కనిపిస్తారు కదా, అది ఒకటి. నెక్స్ట్ ట్రైన్ లో ఒక ఫ్రేమ్ ఉంటది కదా, సో అది. సో ఈ 2 ఫ్రేమ్లు పక్కన పెడితే ఇదైతే మాత్రం ఎంటైర్ ట్రైలర్ కే హైలైట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది టీజర్ చూసి జడ్జ్ చేశారు, కానీ ట్రైలర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేనైతే డామినేషన్ అనే టర్మ్ అస్సలు వాడను, ఎందుకంటే ఇప్పటికే మన వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అనమాట ఒక మూవీ డామినేషన్ గురించి. ఇది ఒక మల్టీ స్టార్ మూవీ కాబట్టి ఐ థింక్ ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తాడు అనుకునే వాళ్ళం కదా, కానీ ఖచ్చితంగా కాదు. ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఇండియన్ స్పై తరపున అయితే ఉండబోతున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీని అయితే యాక్షన్ లవర్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఈ ట్రైలర్ లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొట్టుకు చేస్తున్నారంటే ఇంకా ఫుల్ మూవీలో అయితే మామూలుగా ఉండదు. నెక్స్ట్ మీరు ఈ ట్రైలర్ లో ఇది గమనించారా, స్టార్టింగ్ లోనే కియారా రితిక్ రోషన్ ఇద్దరు కలిసే ఉంటారు, కానీ మిడిల్ ఆఫ్ ద ట్రైలర్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. దీన్ని బట్టి కియారా ఈ మూవీలో హనీ ట్రాప్ చేస్తదేమో, అంటే రితిక్ రోషన్ ని ఇండియన్ స్పైక్ పట్టించడం కోసం హనీ ట్రాప్ అనమాట. నెక్స్ట్ జనరల్ గా ఏ మూవీ ట్రైలర్ కట్ లో అయినా 1-2 స్టెప్స్ ఉంటాయి, లేకపోతే చిన్న సాంగ్ బిట్ అయినా ఉంటది. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ఒక్క సాంగ్ బిట్టు ఒక్క స్టెప్ కూడా లేదనమాట. అంటే నా ఉద్దేశం పెట్టలేదు కదా బాగాలేదని కాదు, పెట్టుంటే ఇంకా బాగుండేది. ఏదేమైనప్పటికీ ఆగస్ట్ 14th ఈ వార్ 2 మూవీ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నెంబరే పెట్టబోతుంది. అండ్ ఈ మూవీకి చిన్నది పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు కొట్టినా మనం ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే హిందీ మార్కెట్ గురించి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే రితిక్ రోషన్ ఫైటర్ మూవీ డిజాస్టర్ టాక్ తోనే నియర్ 300 నుంచి 400 కోట్లు అయితే వసూలు చేసింది. దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమైపోతుంది హిందీలో రితిక్ రోషన్ మార్కెట్ ఎలా ఉందో. అండ్ మన తెలుగులో ఎన్టీఆర్ అన్న మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ఎన్టీఆర్ స్టామినా ఇన్ తెలుగు స్టేట్. సో ఇదేనమాట ఇవాల్టి వీడియో. మరి మీకు ఈ ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో హానెస్ట్ గా జెన్యూన్ గా కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఈ మూవీకి డే 1 ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.